అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో స్త్రీలకు తగిన గౌరవం కల్పిస్తూ మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటి చెప్పేందుకు అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమైంది. యుగయుగాలుగా అణిచివేతకు గురైన మహిళల హక్కుల కోసం పోరాడడం, సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాగుతుంది. మహిళా దినోత్సవం ఎప్పుడూ బుధా రంగుతో ముడిపడి ఉండటం విశేషం. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించడంపై దృష్టి సారించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది థీమ్ను ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేటెడ్ ప్రోగ్రెస్ అని నిర్ణయించింది. దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడిగే కీలకం అనే అర్థంలో ఈ థీమ్ను ఎంచుకున్నారు. సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. తగిన ప్రోత్సాహం లభిస్తే, అవకాశాలు లభిస్తే అంతకు మించి తమ సామర్థ్యం నిరూపించుకునే స్థితిలో నేటి మహిళ ఉంది. దేశ ప్రగతి, సమాజ ప్రగతి మహిళా సాధికారతపై ఆధారపడి ఉంది. మహిళా సాధికారత లేని దేశాభివృద్ధి అసాధ్యం. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి దేశ ఆర్థిక రంగంలో మహిళలు కీలక పాత్ర పోషించాలి. అందుకు వ్యవస్థాపరమైన, విధానపరమైన మార్పులు రావాలి. సామాజిక చైతన్యం, కుటుంబపరమైన ప్రోత్సాహం అవసరం. మహిళల హక్కులు, ఓటు హక్కు, మెరుగైన వేతనం, తక్కువ పని గంటలు సాధించేందుకు సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనతో 1909 ఫిబ్రవరి 28న తొలి జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇదో విప్లవాత్మక ముందడుగు. 1910లో కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీంతో 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, కాంబోడియా, క్యూబా, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు 110 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మహిళా దినోత్సవం కోసం మహిళలు సాగించిన పోరాటం ఓ చరిత్ర. 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వేలు వెల్లడించాయి. అయితే దేశ జీడీపీలో పురుషుల కంటే మహిళలు ఖచ్చితంగా వెనుకబడి ఉన్నారన్నది నిజం. మన దేశంలో జీడీపీలో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 1947లో భారతదేశం స్వతంత్రం సాధించే నాటికి దేశంలో మహిళా అక్షరాస్యత కేవలం 9%. ప్రస్తుతం మహిళా అక్షరాస్యత 77%కి చేరింది. దేశంలో 77% మహిళలు చదువుకొని పలు రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కానీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఇప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ సంప్రదాయాలు, కట్టుబాట్ల కారణంగా ముందడుగు వెయ్యని మహిళలు ఎందరో. మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారన్నది కేవలం రాజకీయ నాయకుల ప్రసంగాలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పని ప్రదేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా రంగాల్లో పురుషులతో సమానంగా వేతనాలు లభించటం లేదు. మహిళల పట్ల వివక్ష, జీతాల్లో వ్యత్యాసాలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు, పనిచేసే మహిళల పట్ల చిన్నచూపు కారణంగా ఉపాధి, ఆర్థిక సాధికారత పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల భారత పార్లమెంట్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాముఖ్యం లభించే వీలుంది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ను ప్రత్యేకంగా నిర్ణయించింది. అన్ని రంగాల్లో మహిళల పురోగతి వేగవంతం కావాలని, ఇందుకు మహిళా సామర్థ్యాలను పెట్టుబడిగా వినియోగించాలని, మహిళా ప్రగతికి మహిళలే స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలని ప్రపంచం కోరుతోంది. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తారని ఆశిద్దాం.